సార్ ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కానీ, అలాంటి సిట్యుయేషన్స్‌లో కిడ్నీ ఎఫెక్ట్స్ అవుతాయని చెప్పేసని అన్నారు. సో, అంటే ఖచ్చితంగా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఫీమేల్స్‌లోనే ఎక్కువ హిమోగ్లోబిన్ తక్కువ రైట్. అనేది రైట్. చూస్తున్నాం సార్. సో, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా కిడ్నీ ఎఫెక్ట్ లేదు. అవుతుందా? అది కరెక్ట్ కాదు. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ తక్కువుంటది. ఓకే. నాట్ ది రివర్స్ వే. హ్మ్. అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నదంటే దానికి కూడా చాలా రకంగా కారణం ఉంటది. బట్ యెస్, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కొంచెం హిమోగ్లోబిన్ కూడా హ్మ్. తక్కువుంటది. సార్ ఇందాక మీరు స్టేజెస్ చెప్పారు. అంటే 1-5 స్టేజెస్ ఉంటుంది అని చెప్పేసి. ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు డయాలిసిస్ అనేది ఇస్తారు సార్? రైట్. వెరీ గుడ్ క్వెషన్. నేను చెప్పేది స్టేజ్ సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 1-5 వరకు ఉంటది. ఓకే. సో మోస్ట్‌లీ స్టేజ్ 5 దట్ ఈస్ లెస్ థాన్ 15 ఎంఎల్ ఆఫ్ జీఎఫ్ఆర్ అది ఓకే. అంటారు. దానికైతే నార్మల్లీ వి స్టార్ట్ డయాలిసిస్. బట్ డయాలిసిస్ స్టార్ట్ చేయడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఓకే. అంటే మనము దట్ ఈస్ ఎ బేసిక్ హ్మ్. థింగ్. సో మనము వామిటింగ్స్ ఉన్నాయి, వాంతి రావడం, ఆయాసం రావడం, చాలా ఫ్లూయిడ్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు కూడా స్టేజ్ 4లో కొన్నిసార్లు కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం అని ఓకే. రఫ్‌గా చెప్తే డెఫినెట్‌లీ స్టేజ్ 5. స్టేజ్ ఓకే. 5లో మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. అంటే చాలా మందికుండే డౌట్ ఏందంటే, ఈ డయాలిసిస్ అనేది పర్మనెంట్‌గానా లేదా టెంపరరీగా చేస్తారా అని చెప్పేసి? అదే యాక్చువల్‌గా ఇట్స్ ఎ గుడ్ క్వెషన్స్. పర్మనెంట్‌గా కొన్ని పేషెంట్స్‌కు పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే దోస్ హూ ఆర్ ఆల్రెడీ స్టేజ్ 5 వరకు ఎళ్లారు. దీని తర్వాత డెఫినెట్ ట్రీట్మెంట్ అంటే 2 ఉంటాయి. ఒకటేమో హ్మ్. డయాలిసిస్, ఒకటేమో ట్రాన్స్‌ప్లాంటేషన్. కొన్ని పేషెంట్స్‌కు ఏమవుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్ ఉన్నాయి అనుకోండి. కొన్ని డీహైడ్రేషన్స్, ఈ లూజ్ మోషన్స్ ఇది అయినాయి అండ్ సడెన్‌గా క్రియేటినిన్ పెరిగింది. హ్మ్. హ్మ్. అప్పుడైతే మోస్ట్‌లీ టెంపరరీ ఉంటది. ఓకే. సార్ అంటే డయాలిసిస్ అనేది పెయిన్‌ఫుల్ ఉంటదా? ఆర్ ఎల్స్ పెయిన్‌లెస్ ఉంటదా? దట్స్ ఎ మిత్. డెఫినిట్‌గా అండి. ఇది పెయిన్‌లెస్. చాలా ఓకే. మందికి చేస్తున్నాం మేము. హ్మ్. చాలా బాగా చేస్తారు. అది పేషెంట్ వస్తున్నారు. ఆయన డయాలిసిస్ చేసి మనకి ఆఫీస్‌కి కూడా వెళ్తున్నారు. ఓకే. ఫ్యామిలీ టైమ్ కూడా స్పెండ్ చేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. వెరీ ఓకే. అంటే డయాలిసిస్ అంటే నార్మల్‌గా మూవీస్‌లో చాలా పెయిన్ చూపిస్తారనమాట. అంటే డయాలిసిస్ అంటే నార్మల్‌గా ఏం చేస్తారు సార్ ఒక పేషెంట్‌కి? డయాలిసిస్ అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వాట్ విల్ టెల్ ఆర్టిఫిషియల్ కిడ్నీ. ఓకే. కిడ్నీ ఏదో పని చేస్తాయి. మనము అది బయట నుంచి చేస్తున్నాం. ఓకే. సో వీఆర్ క్లీనింగ్ ది బ్లడ్. అది బ్లడ్ బయటికెళ్ళి హ్మ్. క్లీన్ అయ్యి అంటే మోస్ట్‌లీ టాక్సిన్స్, క్రియాటినిన్, యూరియా బయటికెళ్తాయి. కొన్ని ఫ్లూయిడ్స్ కూడా వెళ్తాయి. హ్మ్. దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు బ్లడ్. మళ్ళీ వెనక్కి ఓకే. వస్తది. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ డయాలిసిస్. డయాలిసిస్ కూడా 2 రకాలుగా ఉంటది. ఒకటేమో హిమోడయాలిసిస్, హ్మ్. బ్లడ్ ద్వారా బ్లడ్ క్లీనింగ్ అయి ఉంటుంది. ఒకటేమో ఓకే. పోర్టో డయాలిసిస్ దట్ ఈస్ ఓకే. కాల్డ్ పెరిటోనియల్ డయాలిసిస్. ఓకే. అది కూడా చేసుకోవచ్చు. అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పెరిటోనియల్ డయాలిసిస్ అని పొట్ట ఓకే. డయాలిసిస్ అది. అది కూడా ఇంట్లో చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనము ఒక కిడ్నీని హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ప్రెజెంట్ డే కండిషన్‌లో డెఫినైట్‌లీ వీ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ హ్మ్. ఫర్ ఎనీ డిసీజ్. హార్ట్ డిసీజ్ ఉన్నా సరే, కిడ్నీ డిసీజ్ ఉన్నా సరే, లివర్ డిసీజ్ వీ హావ్ టు వెరీ కేర్‌ఫుల్. అంటే యూ హావ్ టు మెయింటైన్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ అంతే. హ్మ్. సో హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మోస్ట్‌లీ వీ హావ్ టు టేక్ బ్యాలెన్స్ డైట్. హ్మ్. అన్ని కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉండాలి. హ్మ్. నువ్వు ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోకూడదు, ఎక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు అట్లాంటివి. సో హ్మ్. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫైబర్స్ ఇది ఎక్కువ తీసుకోవాలి. ఓకే. అది ఇస్తే డెఫినెట్‌గా యువర్ బాడీ విల్ మెయింటైన్ వెల్. ఓకే. సో, సమ్‌టైమ్స్ కిడ్నీ ఎక్కడైతే మన బాడీలో ప్లేస్ అయ్యి ఉంటాయో అక్కడ లైట్‌గా పెయిన్ వస్తూ ఉంటది. కొంతమంది ఎక్కువ సేపు కూర్చొని ఉండడం వల్ల అక్కడ పెయిన్ ఫీల్ అవ్వచ్చు. బట్ ఎటువంటి పెయిన్ ట్రిగ్గర్ అయినప్పుడు మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి రైట్. వస్తది? నిజంగా చెప్తే మోస్ట్‌లీ ఇన్ కిడ్నీ డిసీజ్ పెయిన్ అంత ఉండదు. హ్మ్. ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ అండ్ మోస్ట్‌లీ చెప్పాలంటే ఈ కిడ్నీ స్టోన్ ద్వారా పెయిన్ కొంచెం వస్తది. ఓకే. అదర్‌వైజ్ కిడ్నీ డిసీజ్ పెయిన్ వెరీ రేర్. హ్మ్. ఉన్నాయి. కొన్ని హ్మ్. పేషెంట్స్‌కి ఉంటది. దేర్ ఆర్ వెరీ ఫ్యూ అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ అని వచ్చిందండి. పాలినెఫ్రైస్ అంటారు. హ్మ్. అప్పుడు కొంచెం పెయిన్ ఉంటది. కానీ హెవీ పెయిన్ వస్తున్నప్పుడు మోస్ట్‌లీ స్టోన్ వల్ల ఉంటది. ప్లస్ హ్మ్. మీరు చెప్పినట్టు ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు మసిల్ పుల్ అయ్యి అది కూడా ఉండొచ్చు. హ్మ్. హ్మ్.
సార్ నార్మల్‌గా జనరల్‌గా అంటూ ఉంటారు. ఎక్కువ టొమాటో తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయి. టొమాటో తినడం తగ్గించాలని చెప్పేసి. సో, నిజంగానే టొమాటో తినడం వల్ల నో, నో. కిడ్నీ అబ్సల్యూట్లీ మిత్. మోస్ట్‌లీ స్టోన్స్‌కి ప్రివెంట్ చేయాలంటే 3 ఆహ్, మీరు తీసుకోవాలి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎక్సెస్ హైడ్రేషన్. యూ హావ్ టు హ్మ్. హైడ్రేట్ యువర్ సెల్ఫ్. హ్మ్. అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. హ్మ్. దట్ ఈస్ వన్ థింగ్. సాల్ట్ తక్కువ తీసుకోవాలి. ఓకే. అండ్ కొంచెం నాన్ వెజ్, మోస్ట్‌లీ రెడ్ మీట్స్ హ్మ్. తక్కువ వాడాలి. ఈ హ్మ్. 3 చేస్తే చాలు. ఓకే. సార్ కిడ్నీలో స్టోన్స్ పడ్డప్పుడు కూడా సర్జరీస్ ఏమన్నా అవసరం అవుతదా సార్? అంటే చేస్తారా సర్జరీస్ కూడా? సర్జరీ అంటే స్టోన్‌కి సైజ్‌ని బట్టి చేస్తారు. ఓకే. మామూలుగా అయితే స్టోన్స్ ఏదో 7 మిల్లీమీటర్ కింద ఉంటే మోస్ట్‌లీ బై ఫార్మకోలాజికల్ మీన్స్ అంటే డ్రగ్స్ ద్వారా కూడా బయటికెళ్ళొచ్చు. ఇఫ్ ఓకే. ఇట్ ఈస్ లోవర్ డౌన్, హ్మ్. యూరెటర్ కొంచెం కింది భాగంలో ఉన్నాయంటే కొంచెం వాటర్ ప్లస్ కొంచెం మెడిసిన్స్ వాడితే కూడా బయటికొస్తాయి. ఓకే. కొంచెం సైజ్ పెద్దగా ఉందండి, అప్పుడు సర్జరీ చేయాలి. అంటే ఇప్పుడు కిడ్నీ సర్జరీ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? కిడ్నీ స్టోన్‌కి, మీరు స్టోన్‌కి అడిగింది స్టోన్‌కి కదా! హ్మ్. ఆహ్, స్టోన్ అంటే మోస్ట్‌లీ స్టోన్‌కి అయితే ఆహ్, మో ఈ స్టోన్ మాటి మాటికి రాకుండా మీరు చూసుకోవాలి అంతే. హ్మ్. సో, దానికి మనం ఆల్రెడీ చెప్పేది ఎక్సెస్ ఫ్లూయిడ్ తీసుకోవాలి. లో సాల్ట్ అండ్ నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేస్తే, అంటే మోస్ట్‌లీ రెడ్ మీట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. హ్మ్. సార్ ఇప్పుడు చూస్తే యంగ్‌స్టర్స్ మోస్ట్‌లీ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంది జిమ్‌లోనే. సో, ఆ బాడీ బిల్డ్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళు చాలా హెవీ ప్రోటీన్స్ తీసుకుంటూ ఉంటారు. అలానే జిమ్‌లో ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయాలని చెప్పి కెరటిన్స్ తీసుకుంటూ ఉంటారు. సో, వాటి వల్ల మన కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటదా సార్? అంటే హెవీ ప్రోటీన్ వల్ల కూడా అంత మంచిది కాదని విన్నా నేను ఒక ఇంటర్వ్యూలో. కరెక్ట్. హ్మ్. ఇట్ ఈస్ ఎ కరెక్ట్ థింగ్. ఓన్లీ జిమ్ చేసినప్పుడు డెఫినిట్‌గా ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతాయి. సో, అప్పుడు తీసుకోవచ్చు. కానీ క్రియేటినిన్ అన్నది అది మనకి చేసేసి చాలా మసల్ పెరుగుతాయని హ్మ్. అది కరెక్ట్ కాదు. సో, హ్మ్. బెటర్ టు టేక్ నార్మల్ ప్రోటీన్, అంటే నాన్ వెజ్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. వెజిటేరియన్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. నా సలహా ఏంటంటే బెటర్ టు అవాయిడ్ హ్మ్. those kind of protein supplements. హ్మ్. సార్ నార్మల్‌గా మనకి వాటర్ అనేది ఒక హ్యూమన్ బాడీకి ఒక డేకి ఒక 5 ఆర్ 4 లీటర్స్ ఈజ్ ఎనఫ్. కొంతమంది ఓవర్ కేర్‌తో అంటే ఇప్పుడు నార్మల్‌గా సోషల్ మీడియాలో వాళ్ళు డాక్టర్స్ అవ్వరు. బట్ వాళ్ళ ఓన్‌గా కొన్ని కంటెంట్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. లైక్ 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మన బాడీలో హైడ్రేషన్ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇన్ జనరల్‌గా 4 బదులు ఒక 5 లీటర్స్ 1 లీటర్ ఎక్స్‌ట్రా ఈజ్ ఎనఫ్. బట్ మరీ అంత ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం కూడా కరెక్టేనా సార్? కరెక్ట్. దట్స్ ఎ గుడ్ క్వెషన్స్. అంటే ఆహ్, సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా మీరు తీసుకోవచ్చు. లెట్ అస్ సే మనం 3-4 లీటర్స్ తీసుకుంటున్నాం రోజుకి, ఒక 1 లీటర్ ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. హ్మ్. సపోజ్ వి ఆర్ జిమ్మింగ్ ఆర్ వి ఆర్ హ్మ్. వర్కౌట్ ఎక్కువ హ్మ్. చేస్తున్నారు. అప్పుడు కూడా కొంచెం ఎక్కువ హ్మ్. తీసుకోవచ్చు. కానీ 8 లీటర్స్ తీసుకుంటే మనం బాడీ అంత బావుంటది. అంత అది కరెక్ట్ కాదు. సో, మీరు ఏదో ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు, అది అంతే వెళ్ళిపోతది. సో, హ్మ్. బెటర్ టు అవాయిడ్ those things. ఓకే. ఫర్ జిమ్మింగ్, ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఔట్ ప్రాపర్‌లీ ఆర్ వర్కౌట్ ఎక్కువ చేస్తున్నారు, అప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. హ్మ్. లెట్స్ సే 1 to 1 ½ లీటర్ ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. హ్మ్.